వెల్కమ్ టు అరవింద కథలు. ఒక అడవిలో ఒక బావి ఉండేది. అందులో మోను అనే కప్ప తన అన్న కప్ప మిగతా కప్పలతో కలిసి నివసిస్తూ ఉండేది. అయితే మోను మిగతా కప్పల కంటే తెలివి తక్కువవాడని దాని అన్న అనుకునేవాడు. మోను అన్న చాలా అహంకారి. దానికి అదే గొప్ప తెలివిగలదనే భావన ఎక్కువగా ఉండేది. దానికన్నా కొంచెం తెలివిగా ఏ కప్ప ప్రవర్తించినా తట్టుకోలేకపోయేది. అయితే మోనుని మిగిలిన కప్పలన్నీ ఎప్పుడూ హేళన చేస్తూ ఉండేవి. ఏంటి మోను, బాగా ఆలోచిస్తున్నావు? ఈ బావికి రాజవ్వాలనా? నీకన్ని తెలివితేటలు లేవులే. మీరెందుకు అలా నన్ను ఏడిపిస్తారు? ఎవరి తెలివితేటలు తక్కువ అంచనా వెయ్యకూడదు. అవును, మోనుకి ఉన్న తెలివితేటలకు వాడు రాజు కాదు, ఒక సేవకుడవుతాడు అని రోజూ మోనుని ఏదో ఒకటని హేళన చేస్తూ ఉండేవి. నాకు చాలా బాధగా ఉంది. నాకు జరిగే ఈ అవమానానికి కారణం నా అన్నే. నేను తమ్ముడనే భావన కొంచెం కూడా లేదు. ఇతనికి ఎలాగైనా సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి అని అనుకుంటాడు. అయితే ఒకరోజు బావిలో మిగతా కప్పలు మోను గురించి ఒకటి రెండు మంచి మాటలు మాట్లాడుకోవడం వింటాడు మోను అన్న. ఎక్కడ తన రాజు పదవి పోతుందో అని భయపడి మోను గురించి లేనిపోని చాడీలు చెప్పడం మొదలు పెడతాడు. మనం అనుకుంటున్నాము కానీ మోను చాలా మంచోడే అనుకుంటా. అతన్ని మనం ఎందుకు ఎప్పుడూ అపార్థం చేసుకుని హేళన చేస్తూ ఉంటున్నాం? నాకెందుకో ఇలా చేయడం తప్పుగా అనిపించింది. రేపటి నుంచి ఇలా చేయడం మానేద్దాం. మనందరం మోనుతో కలిసి ఉండడానికి ప్రయత్నిద్దాం. అవును అవును, అలాగే ఉందాం. మీరంతా ఏం మాట్లాడుతున్నారు? ఆ మోను మీరనుకున్నంత మంచోడు కాదు. వాడు ఒక మోసపూరిత కప్ప. వానికి బయట అడవిలో ఉండే పాములతో సంబంధాలు కూడా ఉన్నాయి. వాడిని నమ్మి మీరు స్నేహం చేస్తే మీ ప్రాణాలు వాడు తీసుకెళ్లి ఆ పాముల చేతిలో పెడతాడు. ఇక మీ ఇష్టం అని అబద్ధాలు చాడీలు చెప్తాడు. ఆ మాటలు విన్న మోను ఇక విసిగిపోయి, ఇక చాలు, ఈ కప్పల సంగతి తేల్చవలసిందే. కాని నేనొక్కనే ఇన్ని కప్పలని ఎలా శిక్షించగలను అని ఆలోచిస్తుండగా మోను అన్న చెప్పిన అబద్ధం గుర్తొచ్చింది. నాకు పాములతో సంబంధం ఉంది అనుకుంటున్నారు కదూ? నేనిప్పుడు అది నిజం చేస్తా. మీ సంగతి ఆ పాములతో చెప్పిస్తా అని అనుకుని అడవిలోకి వెళ్తాడు. అడవంతా తిరుగుతూ ఉంటాడు. ఆ అడవంతా తిరిగి తిరిగి మోను నీరసపడిపోతాడు. అనవసరంగా ఆవేశపడి నిర్ణయం తీసుకున్నట్టున్నా. ఇప్పుడు ఈ పాము కోసం ఎక్కడ వెతకాలి? సరేలే, కాసేపు చూద్దాం అని అనుకుని పామును వెతుకుతుండగా ఒక పాము కనిపించింది. దానిని చూడగానే మోను గుండెలు జారిపోయాయి. అది ఎక్కడ మోనుని తినేస్తుందేమో అని భయపడి వనకడం మొదలుపెట్టాడు. వామ్మో, ఈ పామేంటి ఇలా ఉంది? నన్ను ఇది ఖచ్చితంగా తినేస్తుంది. ఇక నా ప్రాణాలు ఈ రోజుతో పోయినట్టే. నన్న దేవుడే కాపాడాలి అని భయపడింది. కాని దానికి ఉన్న ఆ భయాన్ని తొలగించి దానికి జరిగిన అవమానాలు తలుచుకుని ధైర్యంతో కప్ప పాముతో మాట్లాడింది. ఓ నాగరాజా, నువ్వు నాకొక సహాయం చెయ్యాలి. దానికి బదులుగా నేను నీకు రోజుకో కప్పని ఆహారంగా ఇస్తాను అని చెప్తుంది. అది విని పాము నవ్వి, నేను నీకు సహాయం చెయ్యాలా? నువ్వు తిరిగి సహాయంగా రోజుకో కప్పని ఇస్తావా? ఈ రోజు నా చేతిలో నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అబద్ధాలు చెప్తున్నావు కదూ అని అంటుంది. లేదు లేదు, నేను చెప్పేది నిజం అని దానికి జరిగిన అవమానాలు ఆ పాముకి చెప్తుంది. ఇక పాము లోపల సందేహంతో, ఇది మిగిలిన కప్పల మీద కోపంగా ఉన్నట్టుంది. ఇదే నాకు మంచి అవకాశం. రోజుకో కప్పని తినేయొచ్చు అని అనుకుని మోనుకి సరే అని చెప్తుంది. ఇక ఆ రెండూ కలిసి బావిలోకి వెళ్లి మిగిలిన కప్పలకు తెలియకుండా ఉంటాయి. ఇక పాము మొదట మోను శత్రువైన దాని అన్న కప్పను తినేస్తుంది. ఇక మోను చాలా సంతోషపడతాడు. దాని పగ సగం చల్లారుతుంది. మిగిలిన కప్పలు వాటి రాజు కనిపించక బాధపడుతూ ఉంటాయి. అప్పుడు మోను ముసలి కన్నీరు కారుస్తూ, మీరు బాధపడకండి, నేను ఆ రాజు పదవిని స్వీకరించి మిమ్మల్ని బాగా చేసుకుంటాను అని చెప్తుంది. అది విని మిగిలిన కప్పలు అయోమయంలో సరే అని మోనుని రాజు చేస్తాయి. ఇక ప్రతిరోజు ఒక కప్ప మాయమవుతూ ఉంటుంది. మోను ఒప్పందం ప్రకారం పాము రోజుకో కప్పని తినేస్తూ వస్తుంది. ఇక ప్రతిరోజు పాముకి ఆహారం లభించడం వల్ల అది సంతోషంగా ఉండేది. మోనుకి కూడా దానిని అవమానించిన కప్పలన్నీ చావడంతో సంతోషపడేవాడు. పాపం ఎక్కువ రోజులు ఉండదు కదా. రోజు రోజుకి ఆ బావిలో కప్పల సంఖ్య తగ్గిపోయింది. ఇక చివరగా మోను మాత్రమే మిగిలింది. ఇక పాము ఆఖరిసారిగా అక్కడికి వచ్చింది. అయ్యో, ఇక కప్పలన్నీ అయిపోయాయా?
నాకు రేపటి నుండి ఆహారం వెతుక్కునే పని పడింది. సరేలే అని అనుకుంటూ ఉండగా మోను పాము వద్దకు వచ్చింది. నాగరాజా, నువ్వు చెప్పినట్టే నా పగ తీర్చావు, నీకు ధన్యవాదాలు అని చెప్తుంది. అది విని పాము నవ్వుతూ, ఇంకా ఇది పూర్తవ్వలేదు. ఈ రోజుకి ఆహారంగా నువ్వున్నావు కదా హహహహహ. అని నవ్వుతాడు. అది విని మోను, ఇది మీకు సరికాదు, నన్నెలా తింటారు? నేనే కదా ఈ ఉపాయం చెప్పింది, నన్ను వదిలేయండి అని పరుగులు తీసింది. అది ఎంత పరిగెత్తినా చివరికి పాము దాన్ని పట్టుకొని తినేసింది. మోను అది తీసుకున్న గోతులో అదే పడింది. శత్రుని నాశనం చెయ్యాలి అని చెడుగా ఆలోచిస్తే అదే మోనుకు శత్రువుగా మారింది. ప్రతీకారం తీర్చుకోవడం కంటే సహనంగా ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. కోపంగా నిర్ణయాలు తీసుకుంటే చెడే జరుగుతుందని ఈ కథ మనకు నిరూపించింది. అరే బాబు, సబ్స్క్రైబ్ చేయండి.